ఇక్కడ నుండి 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నామండి. 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నామండి. ఇంకా మాకు అవలా జాతి చేసేది లేదు. ఎక్కడో బారేసారండి సంవత్సరం రోడ్ని. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఎక్కడ పని చేసుకో ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు మేము కట్టుకోలేము. అంత డబ్బుంతో ఈ రోడ్ల పక్కన ఎందుకుంటాము. జగనన్న వచ్చాడు అదిష్టం కొంది వస్తారని మరి ఆయన జగన్ గారు ఇచ్చిన పథకాలు అవి మీకు అందాయా? అందులో అన్నీ ఉన్న మాట చెప్తున్నాం. ఇన్ని సంవత్సరాలు వచ్చినా సరే పాకలు 2 వచ్చారు కాలిపోయినా సరే మాకు ఎవరు పట్టించుకోలేదు. జగనన్న వచ్చాడు, మాకు ఇల్లు స్థలాలు ఇచ్చాడు, కొనేసి పొలాలు నీకన్నా పొలాలు కొనేసి ఇచ్చాడు. పునాదులు వేసుకొని చూస్తున్నాం. అతని దయ అతను నెగ్గితే నోళ్ళు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం. అదే లేకపోతే అతను కట్టేసి ఇస్తానన్నారా ఒకటే. మా దగ్గర ఇప్పుడు ఏం లేదు కాబట్టి పునాదులు ఆలో వేసి ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు మేము కట్టుకోలేము. అంత డబ్బుంతో ఈ రోడ్ల పక్కన ఎందుకుంటాము. జగనన్న వచ్చాడు, మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇది మా ఖాయం. ఇంకోటి ఏంటంటే వైసీపీ నుంచి కన్నబాబు గారు, జనసేన నుంచి పంతో నానాజీ గారు పోటీ చేస్తున్నారు కదా. ఈ ఎలక్షన్స్ కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అదే గ్లాస్ గుర్తు వస్తాను. గ్లాస్ గుర్తు అంటే పర్టికులర్ గా ఎలా చెప్తున్నారండి? మాకు తెలుసండి. తెలిసిపోద్దా మీకు? అంటే ఇప్పుడు వచ్చే పార్టీ మీకు నచ్చలేదా? అంటే నచ్చలేదు అంటే ఆయన పథకాలు ఇచ్చినవి అన్ని అసలు వేస్ట్. చంద్రబాబు సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం, ఆయనేమో మా పవన్ కళ్యాణ్ సెకండ్. ఏ తుఫాను వచ్చినా ఏమొచ్చినా సార్ కన్నబాబు గారు వస్తారండి. ఎవరు రారు. మీకు ఇల్లులో ఏమైనా వచ్చాయా? వచ్చే దానికి ఏముంది, వస్తాయి అవి ఉంటాయి పోతాయి. అవి మనకి లక్కేటి మీ ఇల్లు ఇటైపోయినండి. మరి ఆయన జగన్ గారు ఇచ్చిన పథకాలు అవి మీకు అందాయా? అందాయా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారు. ఇది ఏమోనండి, ఎవరి నమ్మకం అర్థం. మీరైతే ఎవరికి వేస్తారు ఓటు? మేమైతే జగన్ గారికి. అంటే ఇక్కడైతే కన్నబాబు గారు పరిపాలన నచ్చలేదు ఏదండి. ఎక్కడండి మా ఇక్కడ కట్టపట్టుకుంటున్నామండి. ఎక్కడో సంవత్సరంలో బారేసారండి సంవత్సరం రోడ్ని. ఎక్కడికి వెళ్ళి మేము సంవత్సరం చచ్చిపోమంటే సంవత్సరంలో చచ్చిపోవాలి. మేము పిల్లలు వెళ్తా ఉన్నామండి. అక్కడ ఇచ్చే తల సంవత్సరం కొట్టిపోతే ఆ సంవత్సరంలో పోతామండి. ఇక్కడ ఇవ్వచ్చు కదండి బోల్డ్ సైట్లు. మాకు అక్కడ ఎందుకండి, మాకు బిచ్చి రోడ్డు నేను ఉప్పాడండి. ఉప్పాలో మేము ఏం చేసుకోమండి, మేము పని చేసుకోవాలి, కూలి పని చేయాలా, ఇద్దరు పని చేసుకోవాలి కదా, కట్టపడి తినాలి కదండి. ఎక్కడో మాకు ఎందుకండి అది సార్. మాకేమో కావాల్సి ఏం చేయలేదు సార్. అంటే కన్నబాబు గారు ఏ కష్టం వచ్చినా సరే వస్తారని చాలా మంది జనం అంటున్నారు. మాకేం చేయలేదు సార్. మాకేం చేయలేదు. మరి జగన్ గారు అయితే 175 175 అంటారు. మేమైతే జగన్ గారికి మాకైతే గెలిచేయండి. సీఎం